సంపాదనలపై అతిగా ఆసక్తి చూపవద్దు. అలాగే మీ స్నేహితులు మరియు బంధువులపై అతిగా ప్రేమ చూపవద్దు. ఎందుకంటే మీ మరణ సమయంలో మీతో ఏమీ రాదు. అందుకే శివుని ప్రాముఖ్యతను గ్రహించడానికి ప్రయత్నించండి. వారిని క్రమం తప్పకుండా పూజించండి. ప్రపంచం భ్రమలతో నిండి ఉంది. అందువల్ల భ్రమల నుండి బయటకు రావడానికి ఆధ్యాత్మిక విషయాలపై మీ దృష్టిని కేంద్రీకరించండి. స్వీయ అధ్యయనం ద్వారా మాత్రమే మనం పవిత్ర విషయాల గురించి మంచి అవగాహన పొందగలం. అంతేకాని కేవలం ఒక పండితుడు ఇచ్చే ఆధ్యాత్మిక ఉపన్యాసాలను వినడం ద్వారా పవిత్ర విషయాలను పూర్తిగా గ్రహించలేము. మీ శరీరాన్ని దేవాలయంలాగా చూసుకోండి. ఎందుకంటే దేవుడు మన ఆత్మలలో కూడా ఉంటాడు మరియు భగవంతునిపై నిరంతర ప్రార్థనల ద్వారా అంతరంగాన్ని గ్రహించండి. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడానికి మీ ఇంద్రియాలను నియంత్రించుకోండి. మీ మనస్సు నుండి చెత్తను తొలగించండి మరియు మీ మనస్సులో శివభక్తిని ప్రార్థించండి. ఎల్లప్పుడూ మృదువుగా మాట్లాడండి మరియు బిగ్గరగా మాట్లాడకండి. ఎందుకంటే అలాంటి చెడు పనులు విముక్తికి ఆటంకం కలిగిస్తుంది. మీ మనస్సులో మీ ఆత్మలో పూర్తి ఆనందాన్ని నింపడానికి మీ మనస్సు నుండి అహం, కామం, దురాశ, కోపం, అసూయ మరియు శత్రుత్వం వంటి చెడు విషయాలను తొలగించండి. భక్తి మాత్రమే మనకు నిధి మరియు అదే శాశ్వతమైనదని గుర్తుంచుకోండి. ఏదో ఒక రోజు మీ శరీరం బూడిదగా మారుతుందని గుర్తుంచుకోండి. అందుచేత దానికి ముందు చాలా ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నించండి. ప్రతి జీవి భగవంతునిచే అందంగా సృష్టించబడింది మరియు అతని సృష్టిలో మనం ఏ తప్పును కూడా కనుగొనలేము. పవిత్రమైన భగవద్గీతను చదవడం ద్వారా మనం మంచి జ్ఞానాన్ని పొందవచ్చు. ఎందుకంటే ఇందులో భగవంతుడు కృష్ణుడి యొక్క ముఖ్యమైన బోధనలు ఉన్నాయి. ఇది ప్రజలకు పవిత్ర ఆధ్యాత్మిక మార్గదర్శిగా కూడా పనిచేస్తుంది. మీరు అతనిపై మీ చిత్తశుద్ధితో శ్రద్ధ వహిస్తేనే మీరు భగవంతుడిని గ్రహించగలరు. అందరినీ ఒకేలా చూసుకోండి మరియు అందరినీ మీ స్నేహితులుగా పరిగణించండి.